శివయ్య, మా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. మా నుంచి దూరమైన మా ఆత్మీయులను ఒక్కసారి కిందికి పంపించగలవా శివయ్య? జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. పూల బోంతాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. వాస్తవమా ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా కంటి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలమ్మా నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అందే. అందరూ బాగున్నారా? మేమిక్కడ స్వర్గంలో చాలా బాగున్నాము. నాన్నగుండు, నీ పెళ్ళి అంతా చూస్తున్నాము. నా కోడలు పిల్లది నీది చక్కని జంట, చాలా చూడముచ్చటగుంది. నాన్నగుండు, నా స్థానం నీకు వచ్చింది. అక్కని తమ్ముడిని ఒక తండ్రిలా చూసుకో. మన కుటుంబాల్లో అందరికంటే పెద్దోడివి నువ్వే. అందుకే అందరినీ అర్థం చేసుకొని బాగా చూసుకో. తమ్ముడు హరి ఇంకా లచ్చి అక్క, మీరందరూ బాగుండాలి. ఇజ్జి, రోజు ఎందుకు బాధపడుతూ ఏడుస్తున్నావు? నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటా. నేను లేకపోయినా వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే అందరూ కలిసిమెలిసి పిల్లా పాపలతో హాయిగా ఉండాలి. కొడుకా, ఇంకా వెళ్ళొస్తాను. సెలవు. గుండు, నీ పెళ్లి బాగా జరిగింది. ఇలానే నానమ్మకి, అమ్మకి, ఇజ్జికి, బుజ్జికి, లచ్చెక్కకి, గణేష్కి, ముదికి, రవికి, మాధురికి, అలానే మన గుండుకి వచ్చిన కోడల పిల్లకి, చరణ్కి, గుర్లికి మన పిల్లలు, హారికకి, నన్కీకి, సన్నికి, పప్లుకి, అలానే అక్క పిల్లలకి, అమ్ము, ఆర్చు, కిరణ్, వీళ్ళందరికీ పెద్ద దిక్కు మీరే. హరి, రవి అందరినీ బాగా చూసుకోండి. ఇలానే మన ఇంట్లో ఏం కార్యక్రమం ఉన్నా మీరే ముందుండి జరిపించాలి. వాళ్ళ అర్థం కాని పిల్లలు, వాళ్ళకి మీరే పెద్ద దిక్కు.
అందరూ ఇలాగే కలిసిమెలిసి పిల్లపాపలతో హాయిగా ఉండండి. ఇంకా వెళ్ళొస్తాను. సెలవు. సరే మురళి, అందరూ సంతోషంగా కలకాలం ఇలాగే పిల్లాపాపలతో కలిసిమెలిసి ఉండండి. మేం వెళ్ళొస్తాం. ఇక సెలవు.